హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం మైసూర్ ప్యాలెస్ దగ్గర అయితే వచ్చాము. ప్రస్తుతం ప్యాలెస్ దగ్గరనే ఉన్నాం. చూడండి, మన బ్యాక్ సైడ్ వచ్చేసి ప్యాలెస్ అయితే ఉంది. మనకు ఈ ప్యాలెస్ మనకు ఆల్మోస్ట్ 1300 ఆ టైంలో అయితే నిర్మించారట. విజయనగర చక్రవర్తులు ఉన్నారు కదా, వాళ్ళ కింద సామంత రాజ్యంగా అయితే ఉండేది. ప్రస్తుతానికైతే ఈ ప్యాలెస్ చూడడానికి అట్లే ఉంది. ఒకసారి లోపలికి వెళ్తూ రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. టికెట్ ప్రైజెస్ అవన్నీ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అయితే లోపలికి పోదాం పదండి. ఇప్పుడు మైసూర్కి ఎలా చేరుకోవాలో చూద్దాం. మైసూర్ వచ్చేసి మనకు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద సిటీలలో ఈ సిటీ ఒకటి. ఒకప్పుడు ఏంటంటే ఇదే రాజధానిగా అయితే ఉండేది. ఇక్కడికి చేరుకోవడానికి మనకు ట్రైన్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ, వాటితో పాటు ఫ్లైట్ ఫెసిలిటీ కూడా ఇక్కడికైతే ఉంది. ఏ విధంగానైనా చేరుకోవచ్చు. మైసూర్ బస్ స్టాప్ నుంచి మీకు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆటోలో ఒక 30 రూపీస్లో అక్కడైతే దించేస్తారు. ప్రస్తుతానికి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. 2 ఎంట్రన్స్ల నుంచి మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం చూసిన ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇంకో ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడ టికెట్ రేట్స్ అవి అయితే చూద్దాం. అడల్ట్స్కి వచ్చేసి 120 రూపీస్ ఉంది, చైల్డ్కి వచ్చేసి 70 రూపీస్ ఉంది. ఇలా లోపలికి రాగానే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ప్యాలెస్. ఒకసారి చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నా చూడండి. ఇది ఒక సైడ్ నుంచి అన్నట్టు. మెయిన్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ అయితే చూపిస్తాను. మొత్తం ఈ ప్యాలెస్కు మనకు 5 ఎంట్రన్స్లు అయితే ఉంటాయి. మనమైతే ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ప్యాలెస్ యొక్క విశేషాలకు వస్తే మొత్తం 72 ఎకరాలలో ఈ ప్యాలెస్ అయితే ఉంది. అయితే ఈ రాజుల యొక్క రెసిడెన్షియల్ ఇల్లు అన్నట్టు. ఈ ఇల్లు మాత్రం మనకు ఓన్లీ 4 ఎకరాలలో మాత్రమే నిర్మించారు. ఒకసారి అయితే చూడండి, ఎంత ప్యాలెస్ చూడండి. మొత్తం వ్యూ చూపిస్తున్నా చూడండి, రౌండ్గా. మెయిన్ ప్యాలెస్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం ప్యాలెస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ ప్యాలెస్ని మనకు 1897 నుంచి 1912 మధ్య కాలంలో అయితే నిర్మించడం జరిగింది. ఒకసారి అయితే ప్యాలెస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి చెప్పులు అయితే మనం ఇక్కడనే పెట్టేయాలి. బ్యాగ్స్ ఇవన్నీ అయితే అలా ఉన్నది, అవన్నీ మనం వేసుకొని వెళ్ళవచ్చు. ఎటువంటిదైనా తీసుకుపోవచ్చు. స్కానర్ ఉంటుంది, స్కానర్లో చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఇక్కడైతే మన చెప్పలు అయితే పెట్టేద్దాం. చెప్పలు పెట్టేసి లోపలికి అయితే వెళ్దాం. వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి బయటకి అయితే వస్తారు. ఒకసారి అయితే చూడండి, ఇక్కడైతే మన చెప్పలు అయితే పెట్టేద్దాం పదండి. చెప్పలు పెట్టేసి లోపలికి అయితే వెళ్తున్నా. యాక్చువల్లీ ఈ ప్యాలెస్ వచ్చేసి నైట్ టైంలో చాలా సూపర్ ఉంటుంది. మొత్తం ఏంటంటే మనకు 97,200 బల్బులు ఉన్నాయి ఈ ప్యాలెస్కు. మనకు హాలిడేస్ ఎప్పుడు ఉంటే అప్పుడు నైట్ టైంలో మొత్తం వెలుతురులో ఉంటుంది. చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి అటు సైడ్ చూడండి, ఆలయం యొక్క గోపురం కనబడుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడే మనం ప్యాలెస్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ రాసి అయితే ఉంది చూడండి. చూడండి ఎంత నీట్గా కనబడుతుందో ప్యాలెస్ మనం వెళ్తూ ఉంటే. అసలు ఆ నిర్మాణ శైలే చాలా సూపర్గా ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ప్యాలెస్ యొక్క హిస్టరీ అయితే రాసింది చూడండి. కన్నడ, ఇంగ్లీష్లో అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మన బ్యాగ్ పెట్టేసేయాలి. ఆ స్కానర్లకి బయటకి అయితే వచ్చేస్తుంది. నా బ్యాగ్ అయితే పెట్టేసిన. ఇప్పుడే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నా చూడండి. లోపలికి వెళ్ళాక ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇటు సైడ్ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. మీకు మెయిన్ ప్యాలెస్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది. మీకు లాస్ట్లో చూపిస్తా ఏమేమి ఉన్నాయని. అక్కడ ఫస్ట్ అయితే లోపల ఏమున్నాయో చూద్దాం. అక్కడ చిన్న క్యూలా ఉంది. ఇలా లోపలికి అయితే వచ్చేస్తున్నా చూడండి. ఇలా లోపలికి రాగానే ఒక్కసారి చూడండి లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది ఏంటంటే మెయిన్ మనకు ఈ ప్యాలెస్ కట్టక ముందు నమూనా అన్నట్టు. ఒకసారి మొత్తం కట్టలేదు, కొంచెం కొంచెం కట్టారట. చూడండి, ఇదంతా అదే మనం చూస్తుంది. ఇక్కడ చూడండి చాలా స్పెషల్ అట ఇవన్నీ రాజుల కాలం నాటి. మొత్తం వడియార్ రాజులే పరిపాలించారు ప్యాలెస్ను మొత్తం. వాళ్ళు
మనకు ఎప్పుడు నిర్మించారో, ఈ రాజ్యం ఎప్పుడు ఏర్పడదో అప్పటి నుంచి వాళ్ళ పరిపాలనలో మొత్తం ఉందన్నట్టు. ఒకసారి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదామా. ఈ లోపలికి వెళ్తుండే చూడండి, ఆ పైన కూడా ఎంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ కనబడుతుంది చూడండి ఒకసారి మీద. వావ్, ఒకసారి ఇక్కడ చూడండి, చాలా బాగుంది కదా చూడడానికి. అద్భుతమైన నిర్మాణ శైలిలో అయితే ఈ ప్యాలెస్ని అయితే నిర్మించారు. ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి 2 ఏనుగుల తలలు ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ కనబడుతుంది రైట్ సైడ్. ఏంటంటే ముఖ్యంగా మనకు 1956లో మనకి రాజు వచ్చేసి 2 ఏనుగులను అయితే తన స్వయంగా అయితే సంహరించిందట. అప్పటి చిహ్నంగా ఇక్కడైతే పెట్టారట వాటిని. ఒకసారి చూడండి, ఇది మెయిన్ ఏరియాకి అయితే వచ్చేసాం చూడండి. ఇక్కడ ఇగో చుట్టూ మనకు ఇట్లా అన్ని హౌజెస్, వరండాలు ఉన్నాయి వాళ్ళు ఉండేటి. మధ్యలో వచ్చేసి ఈ విధంగా అయితే చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ చూడండి, ఎంత గొప్ప నిర్మాణ శైలి కనబడుతుంది చూడండి ఒకసారి మీరైతే. ఆ ఆర్కిటెక్చరు, ఆ నిర్మాణ శైలి చాలా బాగుంది చూడండి. ఇటు సైడ్ చూడండి, మనమైతే లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇటు అయితే వద్దాం. ఒకసారి ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసినాం చూడండి. ఈ లోపలికి రాగానే ఒకసారి చూడండి, ఇగో ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. యాక్చువల్గా ఏంటంటే మొత్తం 6 పెయింటర్స్ వచ్చేసి 12 సంవత్సరాలు అయితే వేసిరట. ఈ డిజైన్ అంతా రెడీ చేయడానికి అన్ని సంవత్సరాల టైం పట్టిందట చూడండి. ఒకసారి చూడండి ఆ పెయింటింగ్ అంతా. మనకు మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలు గుర్తొస్తాయి. అంత గ్రాండ్గా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతాయి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు. ఆ పెయింటింగ్ అంతా చూసి చూడండి, 3Dలలో ఉంది పెయింటింగ్ అంతా. వాళ్ళు స్వయంగా వేసిన పెయింటింగ్ అన్నట్టు ఇదంతా. 12 సంవత్సరాలు వేసిరట చూడండి ప్యాలెస్ కోసం వాళ్ళు. ఇది వచ్చేసి మెయిన్ హాల్ అన్నట్టు, మధ్యలో సమ్ మ్యారేజ్ హాల్ ఏమో అంటారు. మొత్తం సిల్వర్తోని ఇలా డిజైన్ చేసిరట. కింద గ్రానైట్ కూడా చాలా సపరేట్గా ఉంది. కొన్ని వచ్చేసి స్కాట్లాండ్ నుంచి తెప్పించిరట ఇవన్నీ. ఒకసారి ఇక్కడ చూడండి, రాజుగారు వెళ్తున్న దృశ్యం చూడొచ్చు. ఇక్కడ ప్రతి తలుపు మీద అంటే డోర్ మీద వచ్చేసి మీకు లక్ష్మీదేవి అయితే కనబడుతుంది. ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేయండి లేటప్పుడు. ఇగో దసరా ఉత్సవాలు జరుపుతున్న దృశ్యాలను అయితే ఇక్కడ చూడవచ్చు మనం. ఎంత చక్కగా కనబడుతున్నాయి చూడండి. మొత్తం పెయింటింగ్సే ఉంటాయి చుట్టూ. ఇక్కడ చూసాం కదా, ఇక్కడి నుంచి మనం మరొక రూమ్కి అయితే వెళ్తున్నాం చూడండి. ఆ డోర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఒకసారి చూడండి, ఇక్కడ చిత్రపటాలన్నీ కనబడుతున్నాయి కదా. ఈ లెఫ్ట్ సైడ్ ఒక రాజు కనబడుతుండ. ఆ రాజు వచ్చేసి మీకు 24th రాజు అన్నట్టు, మైసూర్ని పరిపాలించిన రాజు. వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడనే కనబడుతుంది చూడండి. ఇగో ఇక్కడ మీకు లాస్ట్లో వచ్చేసి వాళ్ళ అమ్మగారు కూడా మీకు కనబడతారు చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఈ ప్యాలెస్ నిర్మించడానికి మూల కారణం వచ్చేసి వాళ్ళ అమ్మగారట, 24th రాజు వాళ్ళ అమ్మగారట. ఇప్పుడు మనం మరొక రూమ్లోకి వచ్చేసాం చూడండి. ఇక్కడ వచ్చేసి గిఫ్ట్లు అటు ఇవన్నీ అన్నీ సిల్వర్తో చేసినవి ఉన్నాయి చూడండి. గిఫ్ట్లు అన్నీ ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, మొత్తం సిల్వరే మీకు కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి నేను మళ్ళీ సేమ్ హాల్లోకి అయితే వచ్చేసిన చూడండి. ఇక చూడండి పెయింటింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి. అన్ని చేత్తోనే వేసిన పెయింటింగే. మనకేందంటే ఇండియాలోనే అతిపెద్ద ప్యాలెస్లలో ఈ ప్యాలెస్ ఒకటి అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి యుద్ధాలు అయితే జరగలేదన్నట్టు. ఒకసారి చూడండి, అగో అక్కడి నుంచి మనం ఇలా వచ్చాము. ఒకసారి ఈ మధ్యలోకి వెళ్ళి చూడండి, ఇక్కడికి వెళ్ళి వావ్ ఎంత సూపర్ కనబడుతుంది చూడండి ప్యాలెస్. ఇక్కడ డిజైన్లు చూస్తేనే తెలుస్తుంది, కొన్ని దేశాల నుంచి తెప్పించారట ఇవన్నీ. ఎక్కడి నుంచి ఇంకా మనం ముందుకైతే వెళ్దాం. ముందుకు వెళ్తూ ఉంటే మనకు చూడండి ఆ రైట్ సైడ్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇక్కడ వచ్చేసి గుర్రం మీద, ఏనుగు మీద రాజుగారికి వచ్చారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. మనం ఆ ఎంట్రన్స్ నుంచి అయితే రాలే. ఇక్కడి నుంచి అయితే మరొక రూమ్కి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఆ రెడ్డిష్లో అసలు ఆ డిజైన్స్ చూడండి, పైన కూడా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి డిజైన్స్. వావ్ సూపర్ ఉంది అసలు ప్యాలెస్ అయితే. ఇక్కడి నుంచి మళ్ళీ మరొక దిక్కు అయితే వెళ్దాం. మనకు ఆర్కిటెక్చర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇక ఇక్కడ చూడండి ఒకసారి హాల్ మొత్తం మీకు చూపిస్తున్నా ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇదంతా వ్యూ అన్నట్టు మీకు మెయిన్. అక్కడి నుంచి మనం చూసుకుంటూ ఇటు వచ్చినాం అన్నట్టు. ఒకసారి పైన ఉందా, ఆ పైన ఒకసారి వచ్చి మీకు జెండా లాగా ఉంటుంది. ఆ పైన గోపురం పైన లాస్ట్కి మీకు కనబడుతుంది అనుకుంటా లెఫ్ట్ సైడ్.
అది 2.7 kgs గోల్డ్ అట. ఓన్లీ గోల్డ్తోనే ఆ జెండాని అయితే చేసారట, మొత్తం గోల్డ్ అది ఇప్పటికి కూడా. ఇప్పుడు వచ్చేసి మరొక రూమ్కి వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి లిఫ్ట్ అన్నట్టు, ఆ కాలంలో ఉపయోగించింది. ఇప్పుడు మనం లోపలికి వచ్చేసినాం కదా, ఇక్కడి నుంచి లోపలికి వెళ్దాం. ఇక ఇప్పుడే లోపలికి అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి రూమ్ని మీకు ఆ కాలంలో డ్రెస్సింగ్ రూమ్ అట. చూడండి, ఇలా ఎవ్రీథింగ్ వచ్చేసి మీకు సిల్వర్తో చేసింది. చూడండి అక్కడ చూడండి, ఏనుగు యొక్క ఉంటాయి కదా దంతాల మధ్యలో చేసిరు. ఇలా రాజుగారు మీకు కనబడుతూ ఉంటారు చూడండి. ఇక రాజుగారు కూర్చునే చిన్న సింహాసనం చూడండి, మీకు అద్దము అన్నీ సిల్వర్ అయినా టోటల్గా. ప్యాలెస్లో అయితే ఉన్నాం చూడండి, మెయిన్ ఏరియాలో ఉన్నాం ప్యాలెస్లో అయితే. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాళ్ళ కాలం నాటి గ్లాసెస్ అవి డిఫరెంట్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మామూలుగా ఆ టైంలో ఫౌంటైన్ అనుకుంటాయి, అంత నీట్గా ఉంది మొత్తం, సూపర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. మధ్యలో ఉంది, చాలా వరకు అయితే మూసేసి ఉన్నాయి, మరి ఎందుకో తెలియదు, కొన్ని ఓపెన్ ఉన్నాయి ప్యాలెస్లో. నైట్ టైం లైటింగ్లో అయితే బాగుంటుంది, అంత లైటింగ్లో మంచిగా ఉంటుంది. లైటింగ్ లేదు కాబట్టి యావరేజ్ ఉంది. ఇక ఈ కార్నర్ వరకు అయితే వచ్చేసినాం. ఒకసారి ఇక్కడ నుంచి కూడా వ్యూ చూడండి. మనం ఆ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూసుకుంటూ ఇటు వచ్చినాం. ఇక్కడ చూడండి దసరా ఉత్సవాలు అవి జరుగుతున్నట్టున్నాయి చూడండి, ఎంత చక్కగా మీకు చిత్రీకరించారో చూడండి, ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. అన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్ ఇవన్నీ. ఆ పైన కూడా డిజైన్ చూడండి, ఇంత గొప్ప డిజైన్లో ఇవి ఒకసారి చూస్తేనే తెలుస్తుంది చూడండి. ఇప్పుడో నిర్మించిన ఎంత చక్కగా ఉన్నాయి డిజైన్స్ అన్నీ. ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిపోయి చూద్దామా, మరొక దిక్కు అయితే వెళ్దాం. ఇక ఇప్పుడు వచ్చేసి మరో సైడ్ వెళ్తున్నాం చూడండి. ఇక్కడ చూడండి, ఇవి చాలా స్పెషల్ అన్నట్టు. ఆ లాస్ట్లో కనబడుతుందా, ఆ లాస్ట్లో వచ్చేసి దసరా ఉత్సవాల నుండి మాత్రమే తీస్తారు. లెఫ్ట్ ఉన్నది మొత్తం 750 కిలోలది అన్నట్టు. ఒకసారి చూడండి, ఇక్కడ రాజుగారు ఉన్నప్పుడు ఉపయోగించేదట. అందులో మొత్తం 80 కిలోల బంగారంతోనే చేసిర్రు. ఈ ఫిరంగులు ఉన్నాయా, ఇవి వచ్చేసి 1883లో వచ్చేసి బ్రిటిష్ వారు గిఫ్ట్గా ఇచ్చారట ఇవి. ఇప్పుడు వచ్చేసి మరొక రూమ్కి అయితే వెళ్దాం. ఇక్కడ మీకు స్పెషల్ చెప్తా చూడండి. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటే ఒక్కసారి చూడండి, ఇవి మెట్లు ఉన్నాయా, ఈ మెట్ల మీద ఎక్కుతూ ఉంటే వెనక రిఫ్లెక్షన్ ఉంటుంది అద్దం. అంటే మీకు ఏమైనా అప్పాది వస్తున్నా కానీ తెలిసిపోవడానికి అలా రిఫ్లెక్షన్గా అద్దాలను పెట్టినట్టు. బ్యాక్ సైడ్ ఉంటుంది, నేను చూపించడం మర్చిపోయినా. ఒకసారి పైకి వెళ్ళాక చూపిస్తుంది చూడండి, ఇక్కడ చూపించాను మీకు క్లియర్గా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇగో అద్దం ఉందా చూడండి, ఎంత పెద్ద అద్దం. బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళి వచ్చినాం, ఒక మిర్రర్ కనబడుతుంది బ్యాక్ సైడ్. ఒక విండో నుంచి బయటకు అయితే వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇలా పైకి వెళ్తే రైట్ సైడ్లో మీకు వచ్చేసి రాజుగారి యొక్క చిన్న చిత్రపటం ఇలా ఏర్పాటు చేశారు చూడండి, సింహాసనం మీద కూర్చున్నట్టు. చూడండి ఎంత క్లియర్గా నిర్మించారో చూడండి. ఇక్కడ నుంచి మనం మెయిన్ ప్యాలెస్ లోపలికి అయితే వచ్చేస్తున్నాం అన్నట్టు. రాజుగారి యొక్క ఉండేది ఇక్కడ కూర్చొని రాజుగారు మొత్తం ఆ ముందున్న పెరేడ్ అయితే నిర్వహించేవారట. ఎంత బ్యూటిఫుల్గా ఉంచునండి. ఒకసారి ఆర్కిటెక్చర్ చూడండి, ఎంత గొప్పగా కనబడుతుంది చూడండి. చూడండి అక్కడ మిర్రర్ ఉంది, ఆ మిర్రర్లో మనం చాలా క్లియర్గా అయితే కనబడుతున్నాం. ఒకసారి ఈ పెయింటింగ్ చూడండి, చాలా గొప్ప పెయింటింగ్. అసలు ఎంత అద్భుతమైన పెయింటింగ్ అంటే మనం వర్ణించడానికి వీలు లేకుండా ఉంటుంది, అంత గొప్ప పెయింటింగ్ ఈ పెయింటింగ్ అయితే చూడండి. వావ్, ఒకసారి చూడండి ఈ నిర్మాణ శైలి మొత్తం. మనం మెయిన్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి రాజుగారు కూర్చుంటే ఆ మొత్తం ముందైతే మీకు కనబడేది ఆ మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఒకసారి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ పెయింటింగ్ అయితే చూపిస్తా చూడండి. ఒకసారి చూడండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఎంత చక్కగా ఉందో చూడండి పెయింటింగ్. ఇక్కడ ఉన్నాయో వాటికన్నిటికీ గోల్డ్ పూత అయితే పూసారు చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకైతే వెళ్దాం. ఇలా వెళ్తూ ఉంటాం కదా, వెళ్తూ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి పెయింటింగ్. ఇక్కడ వచ్చేసి మీకు 25th రాజు యొక్క చిత్రపటం కూడా ఉంటుంది ఈ రైట్ సైడ్లో, తప్పకుండా చూడండి వచ్చినప్పుడైతే. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా లోపలికి ఇలా లోపలికి వెళ్తూ ఉంటే చూడండి ఆ వ్యూ, ఆ నిర్మాణ శైలి ఎంత చక్కగా కనబడుతుందో చూడండి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఆ అమ్మవారి యొక్క విగ్రహం కూడా కనబడుతుంది మీకైతే. ఒక చిన్న మందిరం లాగా అయితే ఉంది. మనం స్టార్టింగ్లో చూసినప్పుడు కూడా
అమ్మవారి యొక్క మనకు విగ్రహాలు అయితే చాలా ఉంటాయి. ఇగో ఇక్కడ వచ్చేసి కూడా మనకి లిఫ్ట్ అయితే ఉంటుంది లెఫ్ట్ సైడ్, ఆ రాజుల కాలంలో వాళ్ళు ఉపయోగించింది. చాలా వరకు అయితే మనల్ని చూడనిస్తలేరు, క్లోజ్ ఉంది. పర్టికులర్గా వాళ్ళు డిజైన్ చేసిన ప్లేస్ నుంచే మనం వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి రాజుగారు నిర్వహించే దర్బార్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. చూడండి, ఇది మొత్తం బంగారం పూతతో ఉంటుంది. చూడండి, దర్బార్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి కొంచెం ముందుకెళ్ళి మీకు చూపిస్తా. చూడండి, ఒకసారి ఇక్కడి నుంచి ముందుకెళ్దాం. ఇగో చూడండి, ఆ రాజుగారు వచ్చేసి ఒక కార్నర్లో అయితే కూర్చునేవారు. మొత్తం బంగారం పూత కూర్చుని చూడండి. ఇక్కడి నుంచి కిందికి అయితే వెళ్దామా? వెళ్ళిపోదాం పదండి. ఇక్కడి నుంచి కిందికి అయితే వచ్చేస్తున్నా. పైన అంతా అయిపోయింది. ఇక బయటకు వచ్చేసినాం. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్, ఇగో అప్పట్లో ఏనుగులకు పెట్టేటి మొత్తం ఇక్కడ భద్రపరిచారు. చూడండి, ఇక్కడి నుంచి మనం బయటకు అయితే వెళ్ళిపోదాం. రైట్ సైడ్ నుంచి మనం బయటకు అయితే వెళ్ళాలి. ఇక్కడి నుంచి మళ్ళీ మన చెప్పలు ఇట్లా అక్కడ పెట్టేసినాం కదా, మన టోకెన్ నెంబర్ చెప్తే మన చెప్పలు అయితే ఇచ్చేస్తారు. ఫస్ట్ అయితే మనం వెళ్ళి చెప్పలు అయితే తీసుకుందాం పదండి. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి మనం. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ చూపిస్తా. అగో ముందు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ ప్యాలెస్ మొత్తం. కానీ ఆ ప్లేస్లు అన్నీ మననైతే తిరగనివ్వట్లేదు. ఇక్కడ కూడా చూడండి ఆ కారిడార్లు ఎంత బాగున్నాయో. యాక్చువల్గా వెళ్ళనిస్తే బాగుండు, అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఇగో మళ్ళీ మరొక సైడ్ నుంచి కూడా చూపిస్తున్నా చూడండి ప్యాలెస్. అవి ఉన్నాయా, అవన్నీ వచ్చేసి మీకు రాజస్థాన్ స్టైల్లో అయితే నిర్మించారు. చూడండి అవన్నీ ఒకసారి, ఎందుకంటే రాజస్థాన్ స్టైల్ మీకు క్లియర్ కనబడుతుంది ఇక్కడైతే. ఇదంతా మనకు మళ్ళా మనం చూసిన వ్యూవే. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళాం అన్నట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ బయటకి అయితే వెళ్ళిపోదాం. డ్రింకింగ్ వాటర్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ ఫ్రీయే, మంచిగా చల్లగా ఉంటున్నాయి. ఇక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్దాం పదండి. ముందుకు వెళ్తూ ఒక్కొక్కటే చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అయితే ఉంది. ఇక్కడైతే మీరు దర్శనం అయితే చేసుకోండి. దర్శనం చేసుకున్నాక వేరే ప్లేస్కి ఆల్మోస్ట్ మీకు ప్యాలెస్ లోపలైతే మొత్తం చూపించిన. సాటర్డే సండే వచ్చేసి లైటింగ్స్ ఉంటాయి. యాక్చువల్గా లైటింగ్స్లో చూస్తే చాలా సూపర్గా ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ ఇక లోపల మొత్తం అంతే ఉంది. ఇక అవుట్ సైడ్ వ్యూ ఒకసారి ఇంకొకసారి అయితే చూపిస్తా. ఇక్కడ వచ్చేసి 2 దేవాలయాలు ఉన్నాయి. 4 సైడ్లో 4 దేవాలయాలు, 4 గోపురాలను అయితే నిర్మించారు. ఒకసారి చూడండి, ఇక్కడ చూపిస్తా. ఇక మనం చెప్పినట్టు ఇక్కడ ఒక దేవాలయం అయితే కనబడుతుంది చూడండి, ఎంట్రెన్స్ అక్కడున్నది. నెక్స్ట్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ అక్కడ ఒకటి ఉన్నది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉన్నది. మొత్తం 3-4 ఉన్నాయి. ఇక్కడి నుంచి ముందుకెళ్ళి వ్యూ అయితే చూపిస్తాను నేను మీకు. ఇక ఇక్కడ వచ్చేసి మరొక ఎంట్రన్స్ అయితే కనబడుతుంది చూడండి. 5 ఎంట్రన్స్లో ఈ ఎంట్రన్స్ కూడా ఒకటే అన్నట్టు. ఇక చూడండి ఒకసారి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక ఏమైనా తినాలనుకుంటే మాత్రం ఇక తినొచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మీకు అన్నీ ఉన్నాయి, ఐస్ క్రీమ్లు అవి తినేటి అవి అయితే అన్నీ దొరుకుతున్నాయి. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, లోపలికి తెచ్చేయచ్చు ఏదైనా, కానీ స్కాన్ చేసి అయితే తెచ్చుకోవాలంతే. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎంత బాగుందో చూడండి ప్యాలెస్ అయితే. మళ్ళీ ఫ్రంట్ ప్లేస్కి అయితే వచ్చేసాం చూడండి. ఇగో ఇప్పుడు మనం చూసిన ప్యాలెస్ అంతా ఇదే. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే వెళ్దాం. ఇక రైట్ సైడ్ వెళ్తే మీకు టెంపుల్ ఉన్నాయట, అవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూపిస్తున్నా చూడండి ప్యాలెస్ యొక్క వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఒక్కసారి అయితే ప్యాలెస్ వ్యూని అయితే ఆస్వాదించండి మీరైతే. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మొత్తం మనకు 4 ఎంట్రన్స్లు ఉన్నాయి కదా, 4 దిక్కులో 4 దేవాలయాలు, 4 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. ఇక్కడ దేవాలయం ఉంది, దేవాలయం చూసి లెఫ్ట్ సైడ్ నుంచి ఆ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇలా నడుచుకుంటూ కొంచెం ముందుకు రాగానే టెంపుల్ యొక్క గోపురం కనబడుతుంది చూడండి. ఇగో మరొక ఎంట్రన్స్ ఇది. ఇక్కడికి వెళ్ళి కూడా లోపలికి అయితే మనం రావచ్చు. సరే చూడండి, వెళ్తూ ఉంటే ప్యాలెస్ సూపర్ కనబడుతుంది చూడండి. మొత్తం ఎంత ప్యాలెస్ ముందట చిన్న గార్డెన్ లాగా ఏర్పాటు చేసారు. ఇప్పుడు మనం ప్యాలెస్ లోపల చూసినాం కదా, ఇప్పుడు బయటకు వస్తున్నాం అంతే. వా సూపర్ ఉంది. నడుచుకుంటూ ఆల్మోస్ట్ మనం ఫ్రంట్ సైడ్ దాకా అయితే వచ్చేసినట్టు చూడండి. మెయిన్ ప్యాలెస్ యొక్క వ్యూ అయితే ఇక్కడ నుంచి మీకు అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి, మనం మహారాజా ప్యాలెస్ మైసూరు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. మన బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అక్కడ కనబడుతుందో అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ముందు వచ్చేసి మనకు మెయిన్ ప్యాలెస్ అయితే కనబడుతుంది, 2 ఫ్లోర్లలో ఉంది. ఇగో ఇక్కడ నుంచి ప్యాలెస్ చూడండి ఎలా కనబడుతుందో చూడండి బ్యాక్ సైడ్. ఇగో ఇదంతా బ్యాక్ సైడ్ ప్యాలెస్. ఒకసారి క్లియర్గా కూడా వ్యూ చూపిస్తా చూడండి, సూపర్ వస్తుంది వ్యూ అయితే. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ చూడండి. ఇగో ఈ గేట్ వచ్చేసి మెయిన్ గేటు, జయమార్తాండ గేట్ అన్నట్టు. ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఒకసారి ప్యాలెస్ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఇక్కడ నుంచి. ఇగో మరొక గేట్ వచ్చేసి ఇటు సైడ్ అయితే ఉంది చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలంటే అవుట్ సైడ్ నుంచే రావాలి. ఒకసారి మీకు అవుట్ సైడ్ వ్యూ చూపిస్తుంది చూడండి. ఈ అవుట్ సైడ్ నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడనే కార్లు బైక్స్ పార్క్ చేసుకొని మనమైతే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నుంచి ప్యాలెస్ లోపలికి రానికి వీలైతే లేదు. ఇక మెయిన్ ప్యాలెస్ వచ్చేసి ఈ విధంగా అయితే మీకు కనబడుతుంది చూడండి. మొత్తం 2 అంతస్తుల్లో ఈ ప్యాలెస్ని అయితే నిర్మించారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా, ఇంకా బాగా కనబడుతుంది దగ్గరికి వెళ్ళిన కొద్దీ. ఒకసారి చూడండి ఆ ఆర్కిటెక్చర్, ఆ నిర్మాణ శైలి చూడండి. మనకు 1897 నుంచి 1912 వరకు ఈ ప్యాలెస్ని అయితే నిర్మించారు. చూడండి ఆ నిర్మాణ శైలి, ఆ పెయింటింగ్, ఈ ఆర్కిటెక్చర్, వీటి కోసమే మీకు 12 సంవత్సరాలు పట్టిందట. చాలామంది కళాకారులు అయితే పనిచేశారట చూడండి. దసరా ఉత్సవాలు అప్పుడు చాలా బాగా జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ. మనకు మైసూర్ అంటేనే దసరా ఉత్సవాలకు పెట్టింది పోరుగా మనం అయితే చెప్పుకోవచ్చు. మెయిన్ గేట్ మనకు కనబడుతుంది చేయండి, జయమార్తాండ గేట్గా పిలువబడుతుంది. చూడండి ఒకసారి ఆ నిర్మాణ శైలి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మనకు మన భారతదేశంలోనే గొప్ప నిర్మాణ శైలిలో నిర్మించిన ప్యాలెస్లలో ఈ ప్యాలెస్ ఒకటి. చూడండి ఎంత చక్కగా ఈ నిర్మాణ శైలి మీకు కనబడుతుందో. ఆ నిర్మాణ శైలి మొత్తం చూడండి, ఆ ఆర్కిటెక్చరు, ఆ డోర్లు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి. ఎప్పుడో నిర్మించినా ఇప్పటికీ చాలా చక్కగా ఉంది ప్యాలెస్. ఎన్నో ప్యాలెస్లు ధ్వంసమైపోయినప్పటికీ ఈ మహారాజా ప్యాలెస్ మాత్రం ఇప్పటికీ మనం అయితే చూడగలుగుతున్నాం. చాలా ప్లేస్ అయితే మూసి అయితే ఉంది, కొంత భాగాన్ని అయితే మనం చూడగలిగాం. థ్యాంక్ యూ.